సిద్ధులగుండ పైన తన సొంత నిధులతోని అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించి ఇంతటి చక్కటి వాతావరణాన్ని మనకు కల్పించిన అయ్యప్ప శ్రీనివాస్. మన ఇంటి పేరు వన్నెల్లేవని ఉండే. అయ్యప్ప పరమ భక్తుడు. గజెట్ తీసుకొని మనం ఏదన్నా మన ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటే మన ఇష్టం ఉన్నది పెట్టుకోడు కాదు. కలెక్టర్ గారి దగ్గర గజెట్ తీసుకొని అయ్యప్ప ఇంటి పేరుగా మార్చుకొని పరమ భక్తుడు. పందల రాజు అయ్యప్ప స్వామికి దేవాలయం ఎలా కట్టించాడో ఇక్కడ మన అయ్యప్ప స్వామికి అయ్యప్ప శ్రీనివాస్ గారు దేవాలయం కట్టించి ఇంటి మంచి వాతావరణాన్ని మనకు కల్పించిన ఆ స్వామి అయ్యప్ప శ్రీనివాస్ గారికి ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంపదలు ఉన్నత పదవులను ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ బుధవారం నాడు ఇక్కడ మాస పూజ అన్న సందర్భన కార్యక్రమానికి సహకరిస్తూ అనుమతిస్తూ ఇక్కడ కార్యక్రమానికి సహకరిస్తున్న అయ్యప్ప శ్రీనివాస్ గారికి మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు ధనంజయ్ గారు చిరు కానుకగా శాల్వతోని సత్కరించాలని కోరుతున్నాము. వారికి సహకరించవలసిందిగా ప్రధాన కార్యదర్శి ఉదయ్ స్వామిని, కోశాధికారి సురేష్ స్వామిని, గౌరవ సలహాదారులు శ్రీహరిని, ఉపాధ్యక్షులు కౌటిక విజయ్ స్వామిని కోరుతున్నాము. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. అయితే మొన్న ప్రారంభోత్సవం నాడు ఆ స్వామి ఇతర దేశాలలో ఉండే ఇవే రోజు చేశారు. వారికి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నాడు మన ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్ గారు ఇతర దేశాలలో ఉండే ఇదే రోజు వారు ఇచ్చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా వారి చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది. ప్రతి నెల 1వ బుధవారం నాడు నవనాథ సిద్ధులగుండ అయ్యప్ప దేవాలయంలో ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఇక్కడ ఏది మొక్కుకుంటే అది తీరుతాయని ఒక నానుడు ఉంది. అదే విధంగా
సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆరోగ్య ప్రదాత మరియు కాల సర్ప దోషాలు, సంతానం లేకుంటే సర్పదోషము, బాలగ్రహ దోషము ఏది ఉన్నా గాని సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తే, దర్శిస్తే, పూజిస్తే పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి మంగళవారం నాడు పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధుల గుట్ట పైన వెలసిన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో అభిషేకించి ప్రత్యేక పూజా కార్యక్రమము త్వరలోనే ప్రారంభించబడుతుంది. ఇక్కడ ఎవరైతే 5 వారాలు క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని పాలతో అభిషేకిస్తే వారి సంతానము, వారికి ఏమైనా గ్రహ దోషాలున్నా, వారికి వ్యాపారాభివృద్ధి కలగకున్నా, వారి పిల్లల చదువు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే పోతుంది. కాబట్టి అతి త్వరలో మన అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో గల సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారము ఫలాభిషేక కార్యక్రమం త్వరలోనే అయ్యప్ప శ్రీను ఆలయ ధర్మకర్త, నిర్మాణకర్త గారి చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. స్వామి స్వామి శరణం. Hey!